ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 2007లో 12 లక్షల ఎకరాలకు పైచిలుకు ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ప్రాజెక్టు ఇంజనీర్ల ద్వారా డిజైన్ చేశారు. అప్పుడు ఎంతో చెప్పారంటే 17,500 కోట్లు అని చెప్పారు. జస్ట్ సబితమ్మ వచ్చి మా చేవెళ్లకు నీళ్లు కావాలన్నది. ప్రాణహిత కాస్త ప్రాణహిత చేవెళ్ళైంది. ఎంత ఆయకట్టు పెరిగింది? 4 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగింది. జాగ్రత్తగా వినండి, 4 లక్షల ఎకరాల ఆయకట్టు తప్ప ఏది పెరగలే. 38,000 కోట్లు అయింది. ఒక్క నిమిషం, అదొక్క 4 లక్షల ఎకరాలకే డబల్ కంటే ఎక్కువ 120% పెంచారు కదా. ఇక్కడ ఏంటంటే స్టెబిలైజేషన్ తో కలిపి 38 లక్షల ఎకరాలు చేశారు. ఆ 16,40,000 ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలు చేస్తే ఖర్చు పెరుగుతుందా పెరగదా? నంబర్ 1. తర్వాత అక్కడ ఒక సంవత్సరానికి డబుల్ అయింది. ఇక్కడ 8 సంవత్సరాలు పట్టింది 2016కి. ఆ ఖర్చు 80,000 కోట్లు అనేది 8 సంవత్సరాల స్టీలు సిమెంటు అన్ని ఖర్చులు పెరుగుతాయా పెరిగాయా? మూడోది, 3 బ్యారేజీలు అడిషనల్ కట్టారా లేదా? పంపులు, బాహుబలి పంపులు, తర్వాత సబ్ స్టేషన్లు, పెద్ద పెద్ద బ్యారేజీలు వాటిగానే వస్తాయి. ఇవి కాకెత్తుకు వస్తుందా? డెఫినెట్ గా వీటికైతే ఖర్చు అవుతుంది కదా. మరి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. వీటితో పాటు 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలు అందులో మలన సాగర్ కొత్తగా వచ్చింది. కొండపోచమ్మ సాగర్ చిన్న చెరువు ఉండే, దాని వల్ల పెద్ద 15 టీఎంసీల రిజర్వాయర్ చేశారు. ముంపు తక్కువ చేశారు. రౌండ్ కడితే ముంపు తక్కువ అవుతుంది, నీళ్ళ హైట్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఆ రెండు కూడా రౌండ్గా ఉంటాయి. మిగతా అవన్నీ కూడా సింగూరు కానీ, నిజాం సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ ఒక పక్క డ్యామ్ కడతారు, వేలాది ఎకరాల సబ్మర్జెన్స్ అవుతుంది. ఆ సబ్మర్జెన్స్ తగ్గించారు. ఎందుకంటే అప్పుడు 1 లక్ష రూపాయలకి ఎకరం ఉండే డిపిఆర్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందో, ఇప్పుడు 15 లక్షల ఎకరాలు అయింది. జీఎస్టీ లేదు, అప్పుడు 18% జీఎస్టీ వచ్చింది. అంటే ఇవన్నీ ఏది పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఆ 40,000 కోట్లు 80,000 కోట్ల ఇది నేను గ్యారెంటీగా రాసిస్తా. ఇవన్నీ కలిపి ఒక్క నిమిషం స్పందిస్తా. నీ శ్రీరామ్ సాగర్ మంచినీళ్లు తాగడానికని బంగారు గ్లాసు కొని తుప్పు పట్టిందని దాంట్లో నీళ్లు తాగకపోతే ఎందుకు ఆ బంగారు గ్లాసు? ఎక్కడ తుప్పు పట్టింది? ఎక్కడ తుప్పు పట్టింది? మొన్న మీరు పూజలు చేస్తారు, దాంతో మీరు ఇల్లు కడతారబ్బా, ఒక 100 పిల్లర్లు వేస్తారు, ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లు కూలిపోయినట్టేనా? అరే ఇల్లు కూలిపోయేటట్టు కట్టినందుకే కదా సమస్య. అసలు మీకు ఒకటి తెలుసా దయాకర్, మేడిగడ్డ లేకున్నా కూడా మొత్తం రిజర్వాయర్లు నింపొచ్చు. మేడిగడ్డ ఎందుకు అవసరమో చెప్తా. మనకు యాసంగి పంటలకు మేడిగడ్డ అవసరం. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు వాడతాం? ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండ్రా ఇప్పటి వరకు చెప్పు. ఒక నిమిషం చెప్తాను నేను. 60 లక్షల ఎకరాలకు మనం ఈ ఎత్తిపోసిన రికార్డ్స్ ఉన్నాయి కదా, దాదాపు 200 టీఎంసీల పైన ఎత్తిపోశారు. అయితే ఇక్కడ ఎంత పవర్ బిల్ అయింది? ఇప్పుడు దయాకర్ అదే చెప్తే వినాలి మీరు. ఈ పవర్ బిల్ అనేది అంటే కాస్ట్ బెనిఫిట్ కూడా చూస్తారు కదా. ఒక నిమిషం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రుల ట్రాప్ లో పడకండి. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్. ఒక నిమిషం, గాలి కాక బీజేపీ ఒక నిమిషం, నువ్వు వినబ్బా. అరే నువ్వు తెలంగాణ కోసం పనిచేసిన వినాలి కొంచెం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లలో కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడకూడదు. ఫస్ట్ రైతులకు ఎంతైనా మీరు నేనేమంటున్నా అంటే మేము 35,000 మంది రైతులు చచ్చిపోతుంటే చూసుకుంటా కూర్చో అన్న. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నుంచి తీసుకుంటాం. కరెంట్ కొరకు తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చొద్దు కదా. అరే మీరున్నారు కదా.